పోతినా ఏంది సంగతులు? అందరికీ నమస్కారం. కారం కారం, ఇంతకీ సంగతులు చెప్పు. విజయవాడ నగరాన్ని ముంచేసింది ఎవరు? విజయవాడ కూడా రాజధానిలో ఒక భాగమే కదా. అయినా కూడా విజయవాడ నగరం మీద మీకు ఎందుకంత కక్ష? వాళ్ళకి విజయవాడ మీద కక్ష ఎందుకుంటది? జనాలందరూ వాళ్ళకే ఓట్లేసారు కదా. బుడమేరుని మోసం చేసి ఇదిగో పోతినా, జనసేన నుంచి బయటకు వచ్చిన ఫ్రస్ట్రేషన్ తగ్గలేదా ఏంది నీకు? బుడమేరును మోసం చేసేది ఏంది? నదుల్ని కాలువల్ని ఎవరైనా మోసం చేస్తారా? దారి మళ్లించి విజయవాడ నగరాన్ని బుడమేరు ముంచెత్తేలా చేసి బడుగుల జీవితాల్ని చిన్నాభిన్నం చేసి వారి ఆర్థిక పరిస్థితిని కోలుకోలేనంతగా దెబ్బతీయడానికి కారణం మీ కళని నిజం చేసుకోవడానిక? బుడమేరుని కనీసం మరమ్మతులు చేయకుండా నిర్లక్ష్యం చేసింది మీరే కదా పోతినా. ఎందుకు విజయవాడ నగరాన్ని బలిపశువు చేశారు? విజయవాడ నగరంలో గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి విపత్తు చూడలేదే. గతంలో ఇట్లాంటి వరదలు ఎప్పుడు రాలేదు కదా. వరుణ దేవుడికి మా మీద ఎప్పుడు ఇంత కోపం కలగలేదే. వరుణ దేవుడికి ఒకళ్ళపైన కోపం, ఇంకోళ్ళపైన ప్రేమ అట్టేం ఉండదు పోతినా. ఓటర్ దేవుడికి మీపై కోపం ఉండే మీకు ఈ పరిస్థితి వచ్చిందని ఒప్పుకో. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఖచ్చితంగా ముఖ్యమంత్రి హోదాలో మాకు సమాధానం చెప్పాలి. నీ స్థాయికి చంద్రబాబు సమాధానం చెప్పాలంటావా? వెరైటీగా విజయవాడ నగరంలో ముప్పు గురవడానికి కూటమి ప్రభుత్వమే కారణమని, ఈ విపత్తుకి నిర్లక్ష్యమే కారణమని ఈ రోజున ఈనాడు పేపర్లో 14వ పేజీలో చాలా పెద్ద ఆర్టికల్ రాశారు. ఇది కూటమి ప్రభుత్వం సృష్టించిన నిశ్శబ్దం మారణ హోమం అని అందులో రాయకనే రాశారు. ఓహో, ఈనాడులో వాళ్ళ గురించి రాశారు, అది నిజమని చెప్తున్నా. ఈనాడులో రాసినవన్నీ నిజాలేనని చెప్తున్నావా? ఈ ముంపు రాజకీయం ఎవరి కోసం, ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి లబ్ధి కోసం చేశారో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ముంపు మీద రాజకీయం మీరు చేస్తా, వాళ్ళంటే ఎట్టా? ముందు ఇంత ప్రమాదానికి కారణమయ్యి ఎవరు ఒత్తిడి మేరకు బుడమేరుని కృష్ణమ్మలో కలవనీయకుండా విజయవాడ నగరం మీదకి వదిలేసినటువంటి జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని తక్షణమే బర్తరఫ్ చేయాలి. రెవెన్యూ అధికారుల్ని అప్రమత్తం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ను కూడా బర్తరఫ్ చేసి తీరాలని మేమైతే డిమాండ్ చేస్తాం. నిమ్మల పనితీరుపై స్వయంగా ఆర్మీ అధికారులే శభాష్ అంటుంటే నువ్వేం తిట్టా మాట్లాడుతున్నావో? మొదటి రోజు గేట్ల రాజకీయం, నిన్నటి నుంచి గండ్ల రాజకీయం. ఇంత దుర్మార్గం ఏంటి? మీ చేతకానితనం, మీ అసమర్థతని ఒప్పుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లేటువంటి కుట్రలు చేస్తే ప్రజలు ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితిలో లేరు. వరద బాధితుల కోసం ఎమ్మెల్యేల దగ్గర నుంచి సీఎం వరకు అందరూ కష్టపడుతున్నారు కదా పోతినా. నువ్వేంది వాళ్ళకి చేతకావడం లేదని తుసుక్కునేస్తున్నావు? పరిపాలన చేతకాక కుర్చీ దిగింది ఎవరో అందరికీ తెలుసు కదా. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం కదా. మరి దేవినేని ఉమామహేశ్వర గారు ఏం చేశారు? దీనికి దేవినేని ఉమామహేశ్వర గారు కూడా సమాధానం చెప్పాలి. ఉమా సంగతి తర్వాత పోతినా, మొన్నటి వరకు ఆ శాఖ మంత్రిగా చేసింది మీ అంబటే కదా. మీ అంబటిని అడుగు, మంత్రిగా ఆయన ఏం చేశాడో. జగన్మోహన్ రెడ్డి గారికి విజయవాడ నగర ప్రజల మీద ఉన్న ప్రేమ, జగన్కి నిజంగా విజయవాడపై ప్రేమ ఉంటే రాజధానిగా విశాఖను ఎందుకు చేస్తాడో? జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి చేశారు. ఒరే జగన్ నిజంగా జనాలకి మంచి చేస్తే 11 సీట్లకు ఎందుకు కూర్చోబెట్టారంటావో? రామానాయుడు గారిని, అనగాని సత్యప్రసాద్ గారిని మీరు ఖచ్చితంగా బర్తరఫ్ చేసి తీరాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. మీ హయాంలో గంట అరగంట అన్న మంత్రులనే మీరు బర్తరఫ్ చేయలేదు. అట్లాంటిది వాళ్ళు ఏం చేయకపోయినా బర్తరఫ్ చేయాలంటున్నావా? అదేవిధంగా విజయవాడ నగరానికి ప్రమాదం పొంచి ఉన్న సమయంలో అధికారుల శ్రద్ధ అంతా ఒక సినీ నటి మీద కేసు మీద పెడితే ఈ రోజున ఎంత తీవ్రమైన పరిస్థితులు వచ్చాయో చూశారుగా. ఎందుకంత ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు ఆ కేసుకి? ఆ కేసు మీ వాళ్ళకి చుట్టుకుంటుందని చెప్పి ఆ కేసుకి ఇంపార్టెన్స్ ఎందుకు అంటావేంది?
ప్రజలకు మీరు భోజనం పెట్టలేకపోయారు, పచారీ సరుకులు ఇవ్వలేకపోయారు. అందుకనే కదా ప్రజల ముఖంలో కళలేదని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు. వాళ్ళు ప్రజలకు భోజనం పెట్టారో లేదో సంగతి తర్వాత, మీరు కనీసం మంచినీళ్ళ బాటిలైనా ఇచ్చినట్టు ఎక్కడా లేదు. చెప్పినంతవరకు చాలు కానీ ఇంకా బయలుదేరు.